మీకు ఏం తెలుసు పెండులం? లేదు సార్, తెలీదు. మామూలుగా విన్నాను అంతే, ఏం తెలీదు. ఏంటికి నేర్పించుకోవాలి? నేర్చుకుంటే బాగుంటుందని, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెలుసుకోవచ్చు. ఇంట్రెస్ట్, ఎక్సైట్మెంట్. ఈ పెండులం సార్ టారోలో పెండులం గురించి కూడా చెప్తున్నారు. దాని ద్వారా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా వస్తున్నాయి అని ఇంట్రెస్ట్ సార్. నేను టారో నేర్చుకోవాలని ఉంది మామూలుగా. యాక్చువల్ గా ఇది అది యాడ్ అయితే నాకు ప్రొఫెషనల్ గా బాగుంటదని నేను నేర్చుకోవడం. 1656 ఒక డచ్ అస్ట్రానమర్ దీన్ని ఇన్వెన్షన్ చేశారు. ఫస్ట్ పెండులం ఒక క్లాక్, ఒక గడియారం, దాంట్లో ఇది ప్రయోగం చేసింది. దీనికి ప్యాటెంట్ 1657లో దొరికింది. టైమింగ్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలుసుకునేదానికి ఈ పెండులం 1600 to 1800 ప్రయోగం చేశారు. తర్వాత ఈ పెండులం మీకు ఏమైనా అలర్జీ ప్రాబ్లం ఉంటే మీ దేహంలో దాన్ని హీలింగ్ చేసేదానికి, ఐడెంటిఫై చేసేదానికి, నెగటివ్ ఎనర్జీ మీ దేహంలో ఏడ ఉంది అని ఐడెంటిఫై చేసేదానికి ఇది ప్రయోగం చేశారు. మీరు ఉండే ఇల్లు లోపల ఏ భాగంలో నెగటివిటీ ఉంది దాన్ని ప్రెడిక్షన్ చేసేదానికి వాస్తు పర్పస్. కొత్తదిగా ఒక జాగం కొనుక్కోవాలి, లేకపోతే నెగటివ్ లేకుండా ఉండే జాగం ఇది పర్ఫెక్ట్గా లొకేషన్ చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేదానికి పెండులం వాస్తు పర్పస్. మీ ఇంటిలో పెట్ అనిమల్స్ ఉంది, కుక్క, వేరే ఏమి పెట్ అనిమల్స్ ఉంది, అది మీ ఇంటి నుంచి బయటపోతుంది, లేకపోతే అది ఆడపోయింది మీకు తెలీదు. ఒకరోజు 2 రోజు మీ పెట్ అనిమల్ ఉండే జాగం ఇది, దాన్ని ఎవరు తీసుకొని పోయారు దాన్ని ఐడెంటిఫై చేసేదానికి దీన్ని ప్రయోగం చేస్తారు. తర్వాత భూమికి కింద వాటర్ లైన్ స్ప్రింగ్స్ ఉంది, ఒక బోర్వెల్ వేసేదానికి, లేకపోతే ఒక బావి కన్స్ట్రక్షన్ చేసేదానికి కరెక్ట్ లొకేషన్ ఐడెంటిఫై చేసేది, యాడ ఎనర్జీ ఉంది, స్ప్రింగ్ ఎనర్జీ, అది ఐడెంటిఫై చేసేదానికి పెండులం ప్రయోగం చేస్తారు. తర్వాత స్పిరిచువాలిటీ. ఈ దేహంలో 108 చక్రాలు ఉంది. దాంట్లో 7 చక్రాస్ సహస్రారం, ఆగ్నేయం, విశుద్ధి, అనాహతం, మణిపూరహం, స్వాదిష్టదానం, మూలాధారం. ఈ చక్రంలో ఏమైనా ఎక్కువ తక్కువ అయితే మీ ఒళ్ళు చెడిపోతుంది. ఏ చక్రం వీక్ ఉంది, మీ దేహంలో ఏ పార్ట్ వీక్ ఉంది, దాన్ని ఐడెంటిఫై చేసేదానికి దీన్ని ప్రయోగం చేస్తారు. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్. మీ లైఫ్లో మీకు చాలా అనుమానం, ఏది చేసేది, ఏది చేయకూడదు, ఏది చేస్తే సక్సెస్ అవుతుంది, ఏది ఫెయిల్యూర్ అవుతుంది, ఏది మంచిది, ఈ ప్రశ్నలు అందరికీ వస్తుంది. ఈ ప్రశ్నలకు ఉత్తరం అడిగేదానికి ఈ పెండులం ప్రయోగం చేస్తారు. ఇది బేసిక్. యూనివర్సల్గా ఎర్త్ క్వేక్, ఆ ఎర్త్ క్వేక్ ఎప్పుడు వస్తుంది, ఏ జాగంలో వస్తుంది,
ఇదంతా ఐడెంటిఫై చేసేదానికి పెండులం ప్రయోగం చేస్తారు. ఎర్త్క్వేక్ అంటే అర్థం కాలేదు నాకు సార్. ఎర్త్క్వేక్ అంటే భూకంపం. ఓ ఓకే. దానికి ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ లోపల ఈ పెండులం ప్రయోగం చేస్తారు. ఆ ఎర్త్క్వేక్ ఎంత వెరాసిటీ, ఎంత జోరుగా వస్తుంది, ఏమి అనాహుతం అవుతుంది, ఇదంతా ఐడెంటిఫై చేసి చెప్తుంది పెండులం.